తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా కనపడుతోంది. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఆదాయం కన్నా ఖర్చు విపరీతం అవుతోంది. రాజపూజ్యం 1, అవమానం 5గా ఉండబోతోంది. ఇక్కడ కూడా మీకు ఏమంటారంటే శత్రువులు బాగా పెరుగుతారు, నమ్మక ద్రోహులు బాగా పెరుగుతారు. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా గురుడు అష్టమ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. శని సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. రాహుకేతులు ఈ సంవత్సరం అంతా కూడా షష్ఠ వ్యయ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణంగా ఎలా ఉండబోతోంది వీళ్ళకి అన్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా డబ్బుల విషయంలో, ఖర్చుల విషయంలో, కుటుంబ ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. భూ క్రయ విక్రయాల నష్టాలు ఉన్నాయి కాబట్టి భూములు కొనేటప్పుడు రాతకోతలు అగ్రిమెంట్లో జాగ్రత్త పడాలి. గృహాలు కట్టేటప్పుడు విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి, కొనేటప్పుడు కూడా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి, జాగ్రత్త పడాలి. ముఖ్యంగా రుణాలు చేయవలసి వస్తుంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో గొడవలు పెరుగుతాయి, బ్రేకప్స్ బాగా జరిగే అవకాశాలు ఉన్నాయి.